వెల్కమ్ టు PM7 వార్తలు. కేటీఆర్ పై నమోదైన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ ఏసీపీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ హాజరుపైన సస్పెన్స్ కొనసాగుతుంది. న్యాయ నిపుణుల సలహా మేరకు తాను వ్యవహరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అదే సమయంలో విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని పేర్కొంది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో అటు ఈడీ సైతం ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను కూడా ఈ నెల 2న 3వ తేదీల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఆ ఇద్దరు వారం రోజుల సమయం కోరటంతో అంగీకరించింది. ఈ సమయంలోనే కేటీఆర్ విచారణకు వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశంపైన సస్పెన్స్ కొనసాగుతుంది. విచారణకు హాజరు కాకుంటే రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే ఈ కేసులో ఏం జరిగిందో వివరించారు. ఏసీబీ ముందు హాజరై తన వాదన వినిపిస్తానని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. కేటీఆర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కోర్టులోనూ ఇప్పటికే కేటీఆర్ తన అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు ఏసీపీ ముందుకు కేటీఆర్ వస్తే మంగళవారం ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో 2 విచారణ సంస్థల ముందుకు కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.